అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో అలానే ప్రతి జిల్లాలో అలాగే ప్రతి నగర పంచాయతీ మండలాల్లో నిర్వహించే సమావేశాలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా కృషి చేస్తున్నారు. కానీ గత వైసీపీ పాలనలో వేసిన పునాది ఇంకా పోని కొంతమంది మాత్రం మారటం లేదు. సమావేశం అంటే తమకు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడి వెళ్ళిపోతే సరిపోతుందనుకుంటున్నారు. ఒక ప్రజాప్రతినిధి సమావేశంలో ఎలా మాట్లాడాలి, ఎలా హుందాగా బిహేవ్ చేయాలి అనే సంస్కృతిని మరిచి ప్రతిదానికి విరుద్ధంగా మాట్లాడుతూ సమావేశాలను అపహాస్యం చేస్తున్నారు. దీనికి ఉదాహరణే ఈ బుచ్చిరెడ్డిపాలెం కౌన్సిల్ సమావేశం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ నూతనంగా ఏర్పాటైనప్పుడు అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం. అప్పట్లో 20 వార్డులకు గాను నగర పంచాయతీలో తెదేపాకు ఉంది కేవలం 2 స్థానాలు మాత్రమే. అప్పట్లో బడ్జెట్ సమావేశాలు, వార్డులకు కేటాయింపులు ఎలా జరిగాయో ప్రస్తుతం ఉన్న నాయకులకు, అధికారులకు, సాటి కౌన్సిలర్లకు బాగా తెలుసు. అయితే బడ్జెట్ సమావేశాల్లో నగర పంచాయతీ అభివృద్ధికి కేటాయించిన నిధులలో అందరూ కానీ దానికి వీరందరూ ఆమోదం. కానీ తమ వార్డుకు వచ్చేసరికి వీళ్ళకి నిబంధనలు, బడ్జెట్ కేటాయింపులు గుర్తుకు రాలేదు. అభియోగాలే అస్త్రంగా ప్రణాళికలు మరిచి అటు ప్రజలు, చైర్పర్సన్, ఇటు నగర కమిషనర్, అధికారులు అందరినీ మరిచి వైకాపా వార్డు కౌన్సిలర్లు అస్తవ్యస్తంగా కేటాయింపుల్లో వార్డుల్లో ఉన్న సమస్యలను బట్టి అభివృద్ధి పనులు కేటాయిస్తారు. దీనికి క్షేత్రస్థాయిలో నాయకులతో పాటు అధికారులు గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలి. వీరందరూ సమన్వయంతో ఏ ప్రాంతాల్లో ఎంత నిధులు కేటాయించాలో పాలక మండలి నిర్ణయిస్తుంది. గత ప్రభుత్వంలో ఎన్నో ఇలాంటి కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. కానీ మిగతా సభ్యులు ఎవరు నోరాలా ప్రశ్నించినా వారిపై అక్రమ కేసులు, బెదిరింపులు, ఓపెన్ ప్రభుత్వం, వైకాపా అని స్థానిక తెదేపా కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. బడ్జెట్లో ఆమోదం అంగీకరించిన వాళ్ళు కౌన్సిల్ సమావేశాన్ని తిరస్కరించడం ఏంటనేది బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు చెప్పిన అంశమైంది. గతంలో అదే చైర్పర్సన్ మెజారిటీ వైసీపీది. కానీ ఉన్న ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం వైసీపీలో గెలిచిన వారే టీడీపీ చెంత చేరుతుంటే వాళ్ళని ఆదరించి వాళ్లకు నిధులు కేటాయిస్తున్నా ఓర్చుకోలేని కొంతమంది వార్డు కౌన్సిలర్ వైసీపీ నాయకుల తీరు నచ్చటం లేదని అటు స్థానిక నగర ప్రజలు, కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది. దీన్ని బట్టే కావాలని నగరంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ వార్డు కౌన్సిలర్లు దుష్ప్రచారం చేస్తున్నట్లు తేటతెల్లమవుతుంది. కంప్లీట్ అయ్యేటువంటి కాలంని 1 లక్ష 2 లక్షలు కంప్లీట్ చేస్తారా? కూర్చో కూర్చో ఎంతసేపు పద్ధతిగా మాట్లాడుకునే ఇబ్బంది ఎవరి మర్యాదలు ఎవరికి తెలుసు? చెప్పాలి, మీరందరూ చెప్పాలా? సమాధానం మీరందరికీ చెప్పాల్సింది ఆమె ఈయన అంటే మర్యాదగా చెప్పినా నీకు అవుతుంది. ఎవరికైనా మర్యాద చెప్పలేదు. ఆగమ్మా, మాట్లాడబాకని చెప్పాను. కాబట్టి మాట్లాడుకోండి. నేను అడిగి
నీకు అర్థమైంది అసలు నీకు అర్థమైంది నీకు బాగా అర్థమై ఉంటుంది ఇప్పుడు రేపు పెడితే తీసుకోరా అడగండి. ఇప్పుడు వెళ్తున్నా ఉన్నారు, రేపు పెడితే తీసుకోరా. మీరు నువ్వు చెప్పాలి ఏదైనా డబ్బులు వచ్చినప్పుడు అందరికి 10 లక్షలు పెట్టమన్నా మళ్ళీ కూడా ఆమోదించేసుకో మొత్తం ఒక ఏకీకృతంగా మేమే దానికే బాధపడటం లేదు. మేమైతే మా వర్కులు పెట్టలేని దానికి మేము బయోకట్ చేస్తాం. అజెండా నెంబర్ 3 అండి. వచ్చిన తర్వాత మొత్తం స్టార్ట్ చేసేది సార్. కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. అంటే కౌన్సిలర్ ఇప్పుడు మా తరపున ఎవరు చేరారో కూడా తెలియదు, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు, ఎవరి ద్వారా ఎంతమంది వచ్చారో కూడా తెలియదు. 115 మంది మనకు శాంక్షన్. అదే సార్, అది మాకు తెలియదు. ఒక కౌన్సిలర్ గా గత 4 ఏళ్ళ నుంచి అసలు ఎవరిని పెడుతున్నారు, ఎవరిని తీసేస్తున్నారు అనేది మాకు తెలియదు. కనీసం మాకు చెప్పాలి కదా సార్. చెప్పండి. యాక్చువల్గా ఆఫ్ కాస్ట్ లో మన మున్సిపాలిటీకి వచ్చి కట్టిన తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఓటింగ్ సర్టన్ టైం అనేవ్వండి. 4 రోజుల 5 రోజుల ఓటింగ్ పెట్టండి. 10 రోజులు 20 రోజులు అవి కాదు, ఫ్లెక్సీల గురించి చెప్పారు. ఫ్లెక్సీల గురించి అవి కూడా ఏంటంటే కొన్ని మన కూడా గాలి పడిపోయి జొన్నవాడ సెంటర్ లో దెబ్బలు తగినాయి. అది కూడా పెట్టండి సార్, అది కూడా ఆమోదం లేదు. మీ దగ్గర చలానా కట్టుకున్న తర్వాతనే ఫ్లెక్స్ ఆడ కట్టుకోవాలి. ఎవరైనా మేమైనా ఎవరైనా చలానా కట్టిన ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అయినా కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాతే పంచాయతీలు ఎవరు పనిచేస్తున్నారు వాళ్ళని అవకాశం తీసుకున్నారు. 115 మంది తీసుకున్నారు. దాంట్లో డిఈఓస్, కంప్యూటర్ ఆపరేటర్స్, రకరకాల పిహెచ్ వర్కర్స్, వాట్సాప్ లో పనిచేస్తారు. అప్పుడే తీసుకున్నారు. తీసుకున్న దాంట్లో 16 పోస్టులు ఖాళీ అయ్యాయి. చనిపోయి ఉండొచ్చు, లేకపోతే మానేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. 16 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 2 కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, మిగతా నాన్ ఆఫ్కోర్స్ 6, ఒక 9 వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ అంటున్నారు సార్. నేనేమన్నాను, నా తరపున వేరే వాళ్ళు ఉన్నారు, నేను పెట్టుకుంటాను. కొన్ని పర్సనల్ లాగిన్స్ ఉంటాయి మాకు, ఆఫీస్ లాగిన్స్ ఉంటాయి. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు, నమ్మకస్తులు పెట్టుకోవాలి మేము. దానికోసం ఒక ఆపరేటర్ తీసుకున్నాం. ఒక అతను ఓవరాల్ టెక్నీషియన్, ఒక అతను మంచి ఎక్స్పర్ట్ చెన్నైలో పనిచేసాడు, పరిస్థితి బాగాలేకుండా అతను తీసుకున్నాం. ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు కూడా. మేము తీసుకున్నామని చెప్పేశారంట. మాయకు మాత్రం ఆ మాట అన్నారంట. నేను కూడా మిమ్మల్ని ఫోన్ చేసి అడిగా ఆ రోజు మిమ్మల్ని. నేనే ఆ రోజు అడిగి నేను ఒక్కటి నా ఎందు నుంచి దానికి ఆమోదం లేదు సార్, మీరు ఎట్లా జీతాలు ఇస్తున్నారు, మేము అబ్జెక్షన్ రాసేసామని చెప్పి వాళ్ళు పంపించారు మాకు. అబ్జెక్షన్ రాస్తే నేను గవర్నమెంట్కి రిపోర్ట్ రాశాను, ఇట్లా జరుగుతుంది, వీళ్ళని కొనసాగించాలా లేకపోతే ఆపేయాలా అని గవర్నమెంట్కి రాశాను. ఇంకా రిప్లై రాలేదు. కొనసాగించండి అని వాళ్ళు గవర్నమెంట్ నుంచి మాకు పర్మిషన్ వస్తే అందరూ తీసుకుంటారు. 69 మంది. వాళ్ళు ఏం చెప్పారు, ఇమీడియట్లీ 10 మంది ఎక్స్ట్రా వర్క్ ఎమ్మెల్యే గారు ఏమన్నారు?